హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ మన వీడియో ఏంటంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి. హైదరాబాద్లో ప్రతి ఇయర్ జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్లో ఫేమస్ ఈవెంట్. ఇండియా మొత్తం నుండి వచ్చిన స్టాల్స్ ఉంటాయి. డ్రెస్సెస్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే జనరల్గా ఈవినింగ్ 4 PM నుండి నైట్ 11 PM వరకు ఓపెన్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్సన్కి. కిడ్స్కి కొన్నిసార్లు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, హైట్ని బట్టి, ఏజ్ని బట్టి. ఇది నాకు నుమాయిష్ ఎగ్జిబిషన్ సెకండ్ టైం విజిట్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, అప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఇయర్ అయితే ఇంకా బెటర్గా అనిపించింది. స్టాల్స్ ఎక్కువ, షాపింగ్ ఆప్షన్స్ ఎక్కువ, ఫుల్ ఫన్ను. ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఎగ్జిబిషన్ ఇది. అందుకే ఎవ్రీ ఇయర్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్తో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని లాప్స్, రైడ్స్, ఫుడ్ షాపింగ్ అన్నీ ఫ్రెండ్స్తో చేస్తే డబల్ ఫన్ ఉంటుంది. లొకేషన్ గురించి క్లియర్గా చెప్పాలంటే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి దగ్గరలో ఉంటుంది. బస్ ఆర్ ట్రైన్లో వస్తే నాంపల్లి నెక్స్ట్ స్టాప్లో దిగాలి. చాలామంది నాంపల్లి స్టేషన్లోనే దిగుతుంటారు, కానీ కొంచెం ముందు దిగితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో ఎక్కడి నుండైనా నాంపల్లి సైడ్ బస్సెస్, ట్రైన్స్ ఈజీగా దొరుకుతాయి. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి కూడా లొకేషన్ వైజ్ కన్ఫ్యూజన్ ఉండదు. ఈ నాంపల్లి రావాలంటే 9 నెంబర్ బస్సులు, CBS వెళ్ళే బస్సులు, చార్మినార్ వెళ్ళే బస్సులు, ప్రతి బస్సు అయితే నాంపల్లి వెళ్తుంది. నాంపల్లి నెక్స్ట్ స్టాప్లో అయితే దిగాలి. ఇదైతే మర్చిపోమాకండి. షాపింగ్ గురించి చెప్పాలంటే ఇక్కడ డ్రెస్సెస్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. లేడీస్ డ్రెస్సెస్, మెటీరియల్స్, కుర్తీస్, శారీస్, కిడ్స్ వేర్ అన్నీ హోల్సేల్ రేట్స్లో ఉంటాయి. బార్గెనింగ్ చేస్తే ఇంకా చీప్గా తీసుకోవచ్చు. ఎగ్జిబిషన్ మొత్తం చూస్తే ఎక్కడ చూసిన డ్రెస్సెస్వే, అన్ని ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్లే చాలా బాగున్నాయి. ఇక్కడ టాప్స్ అయితే బార్గెనింగ్ అనేది లేదండి, ఫిక్స్డ్ ప్రైజెస్ అని బోర్డు అయితే పెట్టారు. బట్ కొన్ని రీజనబుల్ ప్రైజెస్ అయితే కూడా ఉన్నాయి. కొన్ని మాత్రం ఎక్కువ అనిపించాయి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్, 2 పీసెస్ సెట్, 3 పీసెస్ సెట్, ఇలా సింగిల్ పీస్ ఏదైనా కానీ 500 నుండి 1000 లోపల అయితే ఉన్నాయి. టాప్స్ క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్ని ఫిక్స్డ్ రేటే పెట్టారు. 500-1000 రూపీస్ కాస్ట్ అయితే ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నాకైతే వర్త్ అనే అనిపించింది. కాస్ట్ ఇక్కడ మ్యాక్స్ 500 రూపీస్ అనే ఫిక్స్డ్ రేట్ అనే ఉంటుంది ప్రతి స్టాల్లో. ఎక్కడ చూసిన డ్రెస్సెస్, జీన్స్ మీదకి టీ షర్ట్స్, లాంగ్ టాప్స్ ఇలా ప్రతి ఒక్క చోట ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ ఆప్షన్ చాలా వెరైటీగా ఉంటాయి. చైనీస్, చాట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఫుడ్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. టేస్ట్ బాగుంటుంది, కానీ బడ్జెట్లో ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయంటే పిల్లలకి స్పెషల్గా ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయి. జైంట్ వీల్స్, మినీ రైడ్స్, షూటింగ్ గేమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. టెడ్డీ బేర్స్, గేమ్స్ స్టాల్స్, పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్, సాఫ్ట్ టాయ్స్, బెలూన్స్, ఫన్ గేమ్స్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. పిల్లలైతే ఇక్కడ నుండి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోరు. ఎగ్జిబిషన్ మొత్తం చుట్టూ మినీ ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది. కిడ్స్ మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ మొత్తం ఒక స్మాల్ వార్డ్లా ఉంటుంది. షాపింగ్, ఫుడ్, గేమ్స్, రైడ్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నుమాయిష్ ఎగ్జిబిషన్లో జనరల్గా ఫుడ్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక షాప్లో మాత్రం ఫుడ్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్, ప్రైస్ కూడా చాలా తక్కువ. బడ్జెట్లో టేస్టీ ఫుడ్ కావాలంటే ఈ షాప్ని మిస్ అయితే అవ్వకండి. ఇక్కడ మేమైతే నూడిల్స్ తీసుకున్నానండి. టేస్ట్ అయితే ఓకే. ఇక్కడ నీలోఫర్ కేఫ్ కూడా ఉందండి కాఫీకి. ఇది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ అనమాట. మీకు నీలోఫర్ కేఫ్ గురించి వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇక్కడ మనం ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు అయితే దొరుకుతుంది, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో.
ఒకసారి అయితే మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి. చూడండి ఫుడ్ ఎలా చేస్తున్నారో. కానీ ఫుడ్ కోర్ట్‌లో మాత్రం పిచ్చ కాస్ట్ అనిపించిందండి. నాకైతే పర్సనల్‌గా, నాకే కాదులెండి ఎవరికైనా అనిపిస్తుంది. ఒక్క పానీపూరి కాస్టే 150 అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి కాశ్మీర్ టీ తాగుతున్నామండి. టేస్ట్ అయితే ఎలానో ఉంటుంది అనుకున్నాం కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.